స్టార్ట్ చేయి. అందరికీ ప్రైజ్ ది లార్డ్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 2వ సమూయేలు గ్రంథంను అధ్యయనం చేస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనని దావీదు గ్రహించెను. ఈ గ్రంథాన్ని 3 భాగాలకు మనం విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు, మొదటి 10 అధ్యాయాలు ఈ విషయాలు మనం చూసుకుంటాం. 2వ భాగము దావీదు యొక్క అతిక్రమములు 11వ అధ్యాయంలో ఈ విషయాలను చూసుకుంటాం. 3వ భాగము దావీదు వంశంలో మరియు ఇశ్రాయేలీయుల్లో జరిగిన విషాదాలు 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. ప్రస్తుతానికి మనము ఈ భాగాన్ని ధ్యానిస్తా ఉన్నాం. పోయిన క్లాస్లో మనము దావీదు కుటుంబంలో జరిగినటువంటి విషాదాలలో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అందులో మొట్టమొదటిది అమ్నోను తామారును బలవంతపరిచి తను పాడు చేస్తాడు, తను భ్రష్టపరుస్తాడు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఆ తర్వాత అబ్షాలోము ఒక కుట్ర పన్ని ద్రోహం చేసి అమ్నోనును విందుకు పిలిచి హత్య చేస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. ఆ తర్వాత యోవాబు అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొస్తాడు. ఒక స్త్రీ ద్వారా, తెకోవా అనేటువంటి ఒక స్త్రీ, తెకోవా ప్రాంతానికి చెందిన ఒక యుక్తి కలిగిన స్త్రీ ద్వారా యోవాబు ఆ పని చేస్తాడు. సో అబ్షాలోము ఎప్పుడైతే రాజ్యంకి వస్తాడో, యెరూషలేముకి వచ్చిన తర్వాత రాజును 2 సంవత్సరం వరకు చూడడు. 2 సంవత్సరాల తర్వాత యోవాబు ద్వారా రాజుని కలుసుకున్న తర్వాత అబ్షాలోములో ఒక కోరిక ఉంటుంది, బలమైన కోరిక ఉంటుంది. ఎలాగైనా నేను రాజు అవ్వాలి, నా తండ్రి స్థానంలో నేను రాజు అవ్వాలి అని ఆయన ప్రతి దినము ఆ యొక్క రాజభవనం ద్వారం యొద్ద, రిసెప్షన్ యొద్ద ఉండి అక్కడికి వచ్చేటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరితో మంచిగా మాట్లాడి వారికి ఒక మంచి న్యాయాధిపతిగా తాను కనపరుచుకొని, రాజు దగ్గర న్యాయం తీర్చేవారు ఎవరూ లేరు, అందుకని నేను ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయినా ఎంత మేలు అని తాను వారిని మంచిగా చూసుకొని వారికి న్యాయం తీరుస్తూ వారిని ముద్దు పెట్టుకొంచు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుకొనెను. అయితే ఈ విషయంలో రాజు అయినటువంటి దావీదుకు తెలియదు. అబ్షాలోము ఆ విధంగా తాను ఇశ్రాయేలుకు రాజుగా ప్రకటించుకుని దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను హెబ్రోన్కి వెళ్ళి బలులు అర్పించి వస్తాను, నేను మొక్కుబడి చేసుకున్నానని చెప్పేసి తన వెంట ఒక 200 మందిని తీసుకొని వెళ్ళి అబ్షాలోము ఇశ్రాయేలులకు రాజు చిరకాలం జీవించును గాకని వారి చేత ప్రకటించుకొని తాను రాజుగా ప్రకటించుకుంటాడు. అప్పుడు దావీదు భయపడిపోయి ఎక్కడ అబ్షాలోము దావీదుని చంపేస్తాడు అని చెప్పేసి దావీదు తన యొక్క అనుచరులందరూ రాజభవనం విడిచి వెళ్ళిపోతారు. విషయాలన్నీ మనం చూసుకున్నాం. అప్పుడు దావీదు బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. అహీతోపెలు అనే వ్యక్తి అబ్షాలోముకు మంత్రిగాను సలహాదారుగాను ఉంటాడు. అతను కొన్ని సలహాలను ఇస్తాడు. ఆ సలహాలను కొట్టివేయమని, ఆ సలహాలను నిరర్ధకం చేయమని దావీదు ప్రార్థన చేస్తాడు. తర్వాత దావీదు హూషై అనేటువంటి మరొక సలహాదారు ఉంటాడు. అతన్ని యెరూషలేములోనే ఉండు, నీవు ఆ యొక్క రాజు దగ్గర ఉండి, అబ్షాలోము దగ్గరే ఉండి అక్కడ సమాచారం మాకు అందించు అని దావీదు హూషైని అక్కడే ఉంచుతాడు. మనం ఈ రోజు పాఠంలో హూషై ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడో మనం చూసుకుంటాం. సో తర్వాత దావీదు ఆ యొక్క పట్టణం విడిచి వెళ్ళిపోతాడు, సీయోను పర్వతం ఎక్కుతాడు. ఆ తర్వాత ఏరు దాటి అవతలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు తన అనుచరులందరూ కూడా అలసిపోయి ఉంటారు. అప్పుడు జీబా అనేటువంటి ఒక వ్యక్తి వారికి మంచి భోజన పదార్థములన్నిటిని తీసుకొని వచ్చి వారిని తృప్తిపరుస్తాడు.
అప్పుడు షిమి అనేటువంటి ఒక సౌలు వంశీయుడు దావీదు మీద, తన అనుచరుల మీద రాళ్ళు రువ్వుతూ వారిని శపిస్తూ దావీదును దూషిస్తాడు. నీవు నీవు నీ యొక్క స్వార్థము కొరకు నువ్వు రాజు కావడానికి సౌలు కుటుంబాన్ని చంపివేశావు, రక్తాన్ని చిందించావు, యు బ్లడ్ థర్స్టీ అని బహుగా అతన్ని దూషిస్తాడు, అవమానపరుస్తాడు. దావీదు సేవకులు అంటారు, ఇతను ఎందుకు ఇలాగ శపిస్తా ఉన్నాడు, రాజుని శపించిన ఎలా, నువ్వు ఆజ్ఞించిన ఇతను చంపేస్తామని అంటే దావీదు, అది కూడదు, దేవుడు అతన్ని శపించమని అతనికి అనుమతించాడు, లెట్ హిమ్ డు అని అంటాడనమాట. సో ఆ తర్వాత అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులతో ఓపెన్ గా ఆ యొక్క రాజభవనం పైన వారితోటి ఆయన సైనిస్తాడు. ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. అహీతోపెలు ఆలోచనలో ఆ దినాల్లో దావీదుకును అబ్షాలోముకును ఒక దేవుని యొక్క మాటల వల్లే ఉండేవన్నమాట. సో ఈ విషయాలను మనం చూసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆ విషయాలు చూసుకున్నాం. ఈ దినమున మనము ఆ మూడవ భాగంలో మరికొన్ని విషయాలను చూసుకుందాం, దావీదు వంశంలో మరి ఇజ్రాయేలులో జరిగినటువంటి విషయాలు. సో ఎప్పుడైతే అబ్షాలోము ద్రోహం చేసి తను తాను రాజుగా ప్రకటించుకున్నాడో, ఎప్పుడైతే తాను రాజుగా ప్రకటించుకొని ఇజ్రాయేల్ ప్రజలను ఆరంభించాడో, అప్పుడు ఆయన ఒక మనసులో ఒకటే ఉన్నది, దావీదును అంతమొందించాలి. దావీదుని చంపేసినట్లయితే నా రాజ్యం స్థిరపరచబడును, నా రాజ్యమునికి ఎలాంటి ఆటంకం ఉండదు, నేను ఇక మీదట నేను బ్రతికినంత కాలం ఈ ప్రజలను ఏలవచ్చును అని అనుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దావీదుకును మిగతా వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు గమనించవచ్చు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఎవరిని కూడా చంపడానికి ఇష్టపడలేదు, ఇజ్రాయేలీలు ఎవరిని చంపడానికి ఇష్టపడలేదు. దేవుడు మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించాడు, ఇది రక్తపాతము చిందించడానికి సమయమా అని అన్నాడు. సౌలు కుటుంబాన్ని కూడా ఆయన ప్రేమించాడు, సౌలు కుటుంబాన్ని ఆదుకున్నాడు. సౌలు కుటుంబంలో ఎవరిని ఆయన సంహరించలేదు, యోనతాను కుటుంబంలో ఎవరిని ఆయన సంహరించలేదు. ఇంకను ఇజ్రాయేలీలో ఎక్కడా కూడా ఆయన ఎవరిని కూడా ఏమి చేయలేదు. కానీ అబ్షాలోము రాజు అయిన వెంటనే, తాను రాజుగా ప్రకటించుకున్న వెంటనే దావీదు మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు, దావీదుని చంపేయాలని చూస్తున్నాడు. దావీదు ఎవరో కన్న తండ్రి, దావీదు క్షమాభిక్ష పెట్టినటువంటి వాడు. అంటే పూర్ణ మనసుతో దావీదు అబ్షాలోమును క్షమించలేదు, కానీ కొంత మేరకు ఆయన ఆ దూర ప్రాంతం నుండి మరలా యెరూషలేముకు రావడానికి అనుమతిచ్చాడు. అయితే అబ్షాలోములో మనం ఏం చూస్తామంటే, ఒక రాజరికాన్ని, లేకుంటే రాజుగా ఉండడానికి ఆ యొక్క పదవి కొరకు ఈవెన్ తన సొంత తండ్రిని కూడా చంపడానికి ఆయన వెనుకాడట్లేదు. అప్పుడు అహీతోపెలు అనేటువంటి తన మంత్రిని పిలిచి సలహా అడిగాడు, ఏం చేయాలి, ఏం చేద్దాము అని సలహా అడిగాడు, ఎలాగో మనం ముందుకెళ్ళాలి అని సలహా అడిగాడు. చూడండి 17వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1-4 వచనాలు చదవండి. 1-4 వచనాలు అందరూ దయచేసి బైబిల్ తెరచి ఈ యొక్క వాక్య భాగంలో ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించినడలా అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేదెను. నువ్వు వెదుగు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీకు సమాధానం పడదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇజ్రాయేల్ వారి పెద్దలకు అందరికీ యుక్తంగా కనపడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే అహీతోపెలు ఒక ఆలోచన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు బలహీనంగా ఉన్నాడు, దావీదుని మనం ఈజీగా పట్టుకొనవచ్చు. సో నాకు 12,000 మంది నేను వెళ్ళి దావీదుని పట్టుకుంటాను, దావీదుని సంహరిస్తాను సో అని ఒక సలహా ఇచ్చారు. వాస్తవానికి అబ్షాలోము వైపు నుంచి చూసుకున్నట్లయితే ఆ సలహా మంచి సలహానే, కానీ అది దావీదుకు చాలా హాని చేసేటువంటి సలహా. అయితే
మన ముందు భాగంలో మనం చూసుకున్నాం కదా, హూషై అనేటువంటి మరొక సలహాదారుడు దావీదు దగ్గర ఉండేవాడు. హూషై ఏమన్నాడంటే, రాజా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నీ వెంటే వస్తాను అని అంటే, దావీదు ఏమంటాడు, లేదు లేదు, నువ్వు రాజభవనంలోనే ఉండు, నువ్వు అబ్షాలోము చెప్పినట్లే విను, అయితే అక్కడ ఏం జరుగుతుందో నాకు సమాచారం ఇవ్వు. రాజు యొక్క ప్రణాళికలు ఏంటి, ఈ యొక్క అహితోపేలు యొక్క ప్రణాళికలు ఏంటి, అవన్నీ గ్రహించి నువ్వు అక్కడే ఉండి వారి సలహాలను నీవు మార్చివేసి నన్ను కాపాడు, నిన్ను దేవుడు అక్కడ నీవు నా కొరకు అక్కడ ఉండు అని చెప్పి అక్కడే ఉంచుతా. అప్పుడు హూషైని పిలిచి ఆయన సలహా అడుగుతాడు. హూషైని పిలిచి దావీదు సలహా అడిగినప్పుడు హూషై అంటాడు, నీవు నీ తండ్రి అయినటువంటి దావీదును తక్కువ అంచనా వేయద్దు. నీ తండ్రి అయినటువంటి దావీదు బహు బలాఢ్యుడు, ఆయన యుద్ధశూరుడు, ఆయన ఆయన ధైర్యవంతుడు, ఆయన అనేక యుద్ధములు చేసి శత్రువులందరినీ ఓడించిన వాడు. అంత ఈజీగా నువ్వు అతను జయిస్తానని నువ్వు అనుకునవద్దు. అయితే నీవు ఇప్పుడున్నటువంటి సైన్యం నీకు చాలదు, నీవు ఇంకా గొప్ప సైన్యము నువ్వు సమకూర్చు అని సలహా ఇస్తాను. చూడండి, అదే 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం, నీ తండ్రియు అతని 7, 8 వచనాలు. హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. 9 కూడా చదువు. అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందు దాగి ఉన్నాడు. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధ ఆరంభమందు కూలగా చూచి జనుల వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమునున్న వారు ఓడిపోయారని చెప్పుకుందరు. 10, 11 కూడా చదువు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారును సైతమును దిగలుందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా ఇజ్రాయేలు అందరిని నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నువ్వు స్వయంగా యుద్ధమునకు పోవలెను. రైట్. సో ఇక్కడ నేనేమంటున్నాడు, నీ తండ్రి బలాఢ్యుడు, చాలా యుద్ధశూరుడు, ఆయన ఆ బాగా కోపం మీద ఉన్నాడు. సో అతన్ని రేగిన మనసుతో ఉన్నాడు, అతన్ని జయించాలంటే ఇప్పుడున్న సైన్యం సరిపోదు. కాబట్టి నా సలహా ఏంటంటే, దాని నుండి బెయేర్షెబా వరకు అనేక మంది ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇసుకరేణువులంత సైన్యాన్ని సిద్ధపరచు. మనమందరం ఒక్కసారిగా వెళ్ళి ఆయన మీద పడుదుము. నేల మీద మంచు పడిన రీతిగా మనం అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒక్కడునూ తప్పించుకొనగలడు అని ఒక అహీతోపెలు యొక్క ఆలోచనను కొట్టివేసి ఏదో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన చెప్తున్నట్లుగా మరి రాజుకు అబ్షాలోముకు సెలవిస్తాడు. అప్పుడు అబ్షాలోముకు ఈ అభిషై ఇచ్చినటువంటి ఆలోచన ఇంకా బాగా నచ్చుతుంది. వాస్తవానికి అహీతోపెలు ఆలోచనలను తప్పుదారి పట్టించడానికే అభిషైని దేవుడు అట్లా వాడుకున్నాడు. అప్పుడు కనుక ఇమీడియట్ గా వారు కనుక వెళ్ళినట్లయితే దావీదు వారికి దొరికే ఉండేవాడు. అయితే దేవుడు ఒక అభిషై ద్వారా అహీతోపెలు యొక్క ప్రణాళికనంతటి కూడా భగ్నం చేసినట్లుగా మనం ఇప్పుడు చూస్తాం. సో వారు మరి అంత గొప్ప సైన్యాన్ని సమకూర్చాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈలోపు ఈ యొక్క హూషై ఏం చేశాడు, హూషై యాజకులు ఇద్దరికి సమాచారం ఇచ్చాడు. ఇదిగో అహీతోపెలు ఈ విధమైన ప్రణాళిక వేస్తూ ఉన్నాడు, నేను ఈ విధమైనటువంటి ఆలోచన చెప్పాను, వారిని కొంచెం ఆలస్యం చేశాను, వాళ్ళకి సమయం పడుతుంది, ఈలోపు దావీదుకు చెప్పు, దావీదు అక్కడ ఏరు దాటి అవతలికి వెళ్ళి అక్కడ ఉన్నారు, అక్కడ ఉండకుండా మరొక చోటకి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోమని చెప్పు అని సమాచారం ఇస్తారు. అప్పుడు ఆ యాజకులు ఇద్దరు ఏం చేస్తారంటే, వారి కుమారులు ఉంటారు, యాజకులు ఇద్దరు ఉంటారు, సాదోకు అబ్యాతారు. సో ఈ యొక్క సాదోకు అబ్యాతారులకు ఇద్దరు కుమారులు ఉంటారు. వారు అహిమయస్సు మరియు యోనతాన్.
సో వీరిద్దరికి సమాచారం ఇచ్చి పంపిస్తారు. వీరిద్దరికి సమాచారం ఇచ్చి పంపించినప్పుడు వారు ఆ సమాచారం దావీదుకి చేరవేయడానికి వెళుతూ ఉన్నప్పుడు అబ్షాలోము సేవకుల్లో ఒక అతను చూసి అబ్షాలోముకి సమాచారం ఇస్తారు. ఇట్లా అహిమయస్సు యోనతానులు ఇద్దరు దావీదుకు మీ ప్రణాళిక చెప్పడానికి వెళ్తున్నారు అని చెప్పగానే అబ్షాలోము వెంటనే సైనికులను పంపించి వారిని పట్టుకురండి అని పంపిస్తారు. వారు మార్గ మధ్యం వెళుతూ ఉన్నప్పుడు వారికి ఈ విషయం తెలుస్తుంది. ఏమని? అబ్షాలోము మనం చంపడానికి సేవకులను పంపించాడని. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంటికి వెళ్తారు. ఆ స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ అద్భుత రీతిగా వారిని దాచిపెడుతుంది. ఏం చేస్తుందంటే ఒక పాడైనటువంటి ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వారిని కూర్చోబెట్టి దాని మీద ఒక పట్ట ఒక ఏదైనా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద కొన్ని గింజలు వేసి ఆ వాటిని వారు కనబడకుండా గోధుమ పిండి ఆరబోస్తారు అనమాట. సో ఆ విధముగా వారిని అద్భుత రీతిగా ఆ స్త్రీ కాపాడుతుంది. వారు అబ్షాలోము పంపించినటువంటి సేవకులు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి అడుగుతారు, అహిమయస్సు యోనాతాను ఎక్కడున్నారు, ఎటువైపు వెళ్ళారు, మీ ఇంట్లో ఉన్నారని అడిగితే ఆ స్త్రీ అంటుంది, వారు ఇప్పుడు ఏరు దాటిపోయారు, మీరు వారిని వెంబడించండి, వారిని పట్టుకుంటారు అని చెప్తారు. అప్పుడు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు వారికి కనబడకపోయినందువల్ల వారు మరలా తిరిగి యెరూషలేముకు వచ్చేస్తారు. ఆ తరువాత ఈ యొక్క అహిమయస్సు యోనాతాను ఇద్దరు దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుకున్న సమాచారం అంతా ఆ అబ్షాలోము ప్రణాళిక అంతా వారికి తెలియచేసినప్పుడు దావీదు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు హూషై అనేటువంటి ఒక సలహాదారుని దావీదును తన అనుచరులను కాపాడడానికి అద్భుత రీతిగా వాడుకున్నాడు. తర్వాత ఒక స్త్రీని కూడా దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. ఆ స్త్రీ కూడా చాలా యుక్తి కలిగినదిగా ఉన్నది. మరి మనము న్యాయాధిపతుల గ్రంథం మనం ధ్యానించేటప్పుడు ఈ విధంగానే వేగులు వారిని ఇద్దరిని ఒక స్త్రీ దాచిపెట్టి ఆ యొక్క ఎరికో పట్టణస్థులకు, ఎరికో సైన్యానికి ఆవిడ ఆ వారిని దాచిపెట్టి ఎరికో రాజు ఇద్దరు వ్యక్తులను పంపించినప్పుడు ఆ స్త్రీ కూడా వారిని కాపాడుతుంది. తన ఇంటి మీద వారిని ఒక చోట దాచిపెట్టి వారి మీద అట్లా క్లాత్ పెట్టేసేసి దాని మీద జనం కట్టలన్నీ వేసేసేసి వారిని కాపాడుతుంది. ఆ స్త్రీ ఎవరో మనందరికి తెలుసు. ఆ స్త్రీ కాపాడిన రీతిగా ఇక్కడ కూడా అద్భుత రీతిగా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా అహిమయస్సును యోనాతానును కాపాడి దావీదు సమాచారం చేరవేసే విషయంలో సహాయం చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు తను ప్రేమించినటువంటి ప్రజలను ఏ విధంగానైనా కాపాడుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. దావీదును కాపాడాలి, కానీ ఎవరిని వాడుకుంటున్నాడు? హూషైని వాడుకున్నాడు, అహిమయస్సును వాడుకున్నాడు, యోనాతాను వాడుకున్నాడు, స్త్రీని వాడుకున్నాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ హౌ దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారిని ఏ విధంగా అయినా కాపాడుతాడు, రక్షిస్తాడు. వారికి ఎక్కడి నుంచి అయినా సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. మనము ఆల్రెడీ ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 121 verse 1 to 1 2 3 1 2 3 4. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు చుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదము త్రుటిల్నియడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. 7వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయ్యను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయ్యను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. 8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును.
ఇక్కడ దేవుడు అద్భుత రీతిగా దావీదును కాపాడుతూ ఉన్నాడు. దావీదుకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? కొండల వైపు నుంచి వచ్చిందా? లేదు. దావీదుకు యెహోవా వలననే సహాయం దొరికినది. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడునన్న రీతిగా దావీదును అద్భుత రీతిగా కాపాడాడు దేవుడు. ఆయన నీ పాదములను తొట్టిల్లు నీడు, నిన్ను కాపాడువాడు కొనుకుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ ట్రూ. దిస్ ఇస్ వెరీ ట్రూ ఇన్ డేవిడ్స్ లైఫ్ అండ్ దిస్ ఇస్ వెరీ ట్రూ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాల్లో కూడా ఇది సత్యము. దేవుడు మనకు తెలియకుండానే మన శత్రువు నుండి, సాతాను నుండి అనేక రకాలుగా మనం కాపాడుతూ ఉన్నాడు. వి నెవర్ న్యూ. మనం గ్రహించలేవు, అవి మన హృదయాన్ని గోచరించు, మన మన ఊహకు అందవు, మనకు కనిపించు, మన కంటికి కనబడవు, చెవికి వినబడవు. బట్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ, గాడ్ ఈస్ గార్డింగ్ యూ, గాడ్ ఈస్ సేవింగ్ యూ ఫ్రమ్ ది ఎనిమీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనేక మందిని దేవుడు ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దావీదు కాపాడబడ్డాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆ అహీతోపెలు యొక్క ఆలోచనను రాజైన అబ్షాలోము తీసుకొనలేదో, పాటించలేదో, అప్పుడు అహీతోపెలు చాలా అవమానానికి గురైనట్లుగా ఫీల్ అయ్యాడు. చాలా అహంభావం కలిగినటువంటి వ్యక్తి, నేను సలహా ఇస్తే తీసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి. అయితే అతని యొక్క సలహాను పాటించకపోవడాన్ని బట్టి అతను మనోవేదనకు గురై, మానసికంగా ఆయన ఒత్తిడికి గురైపోయి, తన అహంభావం దెబ్బతిన్నదని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. చూడండి 23వ వచనం, 17వ అధ్యాయం 23వ వచనం. అహితోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు గంతె కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. సో ఆలోచన వినకపోవడాన్ని బట్టి, ఆయన సలహాన్ని తీసుకుని పోవడాన్ని బట్టి ఆయన అహంభావం దెబ్బతిని ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కూడా తొందరపాటు నిర్ణయమే. ఇది కూడా తన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడిచేటువంటి పని. సో ఆలోచన వినకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఆలోచన వినకపోతే మనము మనల్ని నష్టపరచుకోవాలా? నో, నెవర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దట్స్ నాట్ రైట్. సో ఇట్ ఈస్ అప్ టు కింగ్. ఆయన వినాలి వినకపోవడం అనేటువంటిది అది రోజుని బట్టి ఉంటుంది. సో అంత మాత్రానికి ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్. ఇట్ ఈస్ ఫ్రమ్ ది సాతాన్. సాతాను అలాంటి ఆలోచన కలుగు చేస్తుంది. సాతాను మనుషులను ఆ విధమైనటువంటి ఒక మైకంలోని తీసుకెళ్ళిపోయి వారిని డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహలోని తీసుకెళ్లి వారి ఆత్మను నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి పని ఇక్కడ సాతాను చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా, మనం దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. సో మన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నేను నా జీవితంలో ఓడిపోయాను, నా జీవితంలో నేను ఇంకా సాధించలేనేమో, నా జీవితం ఇంకా ముగిసిపోతుందేమో, నేను ఏమీ సాధించలేనేమో, నా యొక్క గోల్స్ నేను అచీవ్ అవ్వలేనేమో అనుకొని నిరాశ, నిస్పృహలోనికి మనం వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను ఆశీర్వదించేవాడు దేవుడు, మనం బలపరిచేవాడు దేవుడు, మన అక్కర్లన్నీ తీర్చేవాడు దేవుడు, మనల్ని ఆదుకునేవాడు దేవుడు, మనకు సహాయం చేసేవాడు దేవుడు. మన కీర్తన 121 అధ్యాయంలో మనం చూసుకున్నాం. మనలను కాపాడేవాడు ఆయనే, మనకు సహాయం చేసేవాడు ఆయనే. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. భూమి ఆకాశంలో ఆయనే సృష్టించాడు. నీ అక్కర్లన్నీ దేవునికి ముందే తెలుసు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఆకాశ పక్షులను చూడుడి, అవి వెతువు, వడకవు, పోయవు, ఆయనను మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషించున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. కాబట్టి మనం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా కూడా తొందరపడి
మనం నిర్ణయాలు తీసుకోకూడదు. మన సుబుద్ధిని ఆధారం చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. లుక్ అన్ టు గాడ్, ఫాలో అపాన్ గాడ్. ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభా ఈ స్థితిలో నేను ఉన్నాను, నాకు ద్వారం తెరువు, నాకు మార్గము చూపించు, నాకు సహాయం చెయ్యి అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అంతేకాని తొందరపడి అహీతోపేలు వలె మనము పొరపాట్లు చేయకూడదు. రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వాక్యానుసారమైన నిర్ణయాలు, దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు, దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయాలు మనము తీసుకునవలెను. తద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఆ తర్వాత దావీదు అక్కడి నుంచి మహానయం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతాడు. మహానయము అనేటువంటి ప్రాంతము ఆ సౌలు యొక్క ఆ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఉండేవాడు. అది ఆయనకి బలమైన కోటగా ఉండేది. సో మహానయం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నా మహానయం ప్రాంతంలో కొంతమంది దావీదుని ఎదుర్కొనడానికి వస్తారు. బెర్జిల్లై అనేటువంటి ఒక అన్ని జనుడు ధనవంతుడు దావీదును ఎదుర్కొని వస్తాడు. ఈ బెర్జిల్లై ఎవరని అంటే అన్యజనుడు. ఈయన దావీదు అంతకు ముందు విల్డర్నెస్ లో ఉన్నప్పుడు, అటవీ యాత్రలో ఉన్నప్పుడు, సౌలు అతను తరుముతూ ఉన్నప్పుడు బెర్జిల్లై అనేటువంటి వ్యక్తి దావీదుకు పరిచయం అయ్యారు. దావీదుకు ఆ సమయంలో కూడా ఆయన ఆదుకున్నాడు. సో ఇప్పుడు కూడా దావీదు మరలా రాజభవనం విడిచి పారిపోతున్నాడు అని తెలిసినప్పుడు బెర్జిల్లై అనేటువంటి వ్యక్తి మరియు కొంతమంది వ్యక్తులు వారందరూ కూడా దావీదును ఆదుకునడానికే, దావీదుకు సహాయం చేయడానికే భోజన పదార్థములను తీసుకొని వారందరూ కూడా వచ్చి దావీదు అనుచరులకు ఆ మంచి భోజన పదార్థాలను ఇచ్చి అలసి సొలసి సొమసిల్లిపోయినటువంటి వారి ప్రాణములను తెప్పరిలు చేశారన్నమాట. సో ఇది మనం 28, 29 వచనంలో మనం చూసుకుంటాం. బెర్జిల్లై మరియు అతను మరికొంతమంది దావీదును బలపరుస్తారు, వారికి ఆహారం తెచ్చిస్తారు. సహజంగా దావీదు అనుచరులు వారు తిని తృప్తి పొందుతారు. సో ఆ ఆ తర్వాత దావీదుకు అనుచరులకు అబ్షాలోము యొక్క సైన్యానికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. హూషై ఇచ్చినటువంటి సలహా మేరకు అబ్షాలోము సైన్యాన్ని సమకూర్చడానికి సమయం తీసుకున్నప్పుడు దావీదు వారి యొక్క కుట్రలను గ్రహించుకొని అక్కడి నుంచి మహానయం అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని 3 క్యాంప్స్ గా విభజించాడు, 3 శిబిరాలుగా విభజించాడు. 3 శిబిరాలుగా విభజించి యోవాబును ఒకదానికి, తర్వాత అభిషేక్ను ఒకదానికి, ఇంకొక శిబిరానికి 3వ వ్యక్తిని ఆయన సైన్యాధిపతిగా నియమిస్తారు. సో నియమించేసేసి వారిని యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు. దావీదు అంటాడు, నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అంటాడు. కానీ యోవాబు అంటాడు, నువ్వు రావద్దు, నీవు మా వంటి 10,000 మందిలో 10,000 మందితో నీవు పాటి మేమందరం నశించిపోయినా పర్వాలేదు, కానీ నీవు రాజువు, నీవు ఒక్కడవే మాలో 10,000 మందితో సమానము, నీవు రావద్దు, మేమే వెళ్తాము, యుద్ధము చేస్తాము అని అంటారు. అప్పుడు దావీదు అంటాడు, మీ దృష్టికి ఏది మంచిదో అదే చేయండి అని చెప్పి వారిని పంపిస్తాడు. పంపించిన తర్వాత అటువైపు నుంచి అబ్షాలోము యుద్ధానికి వస్తాడు. అభిషేక్ ఏం చెప్తా హూషై ఏం చెప్తాడు, అబ్షాలోము నువ్వు కూడా స్వయంగా యుద్ధానికి వెళ్ళాలని చెప్తాడు. అప్పుడు అబ్షాలోము తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా ఎఫ్రాయిము ప్రాంతంలో యుద్ధానికి కూడుకుంటారు. ఎఫ్రాయిము ప్రాంతం అనేటువంటిది మనం చూసినట్లయితే దట్టమైనటువంటి అడవులు కలిగినటువంటి ప్రాంతము, పెద్ద పెద్ద చెట్లు కలిగినటువంటి ప్రాంతము. సో ఆ ప్రాంతంలో యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు భీకర యుద్ధం జరుగుతుంది. భీకర యుద్ధం జరగగా అబ్షాలోము సైన్యము దావీదు సేవకుల చేతిలో ఓడిపోతారు. ఓడిపోయి దాదాపు కొన్ని వేల మంది అక్కడ చనిపోతారు. చూడండి 18వ అధ్యాయము 5, 6 వచనాలు. 5, 6, 7 వచనాలు. రాజు యోవాబుని అభిషేక్ని పిలిచి, నా నిమిత్తమైన యవనుడైన అబ్షాలోము నాకు
దయచూపు వాడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇజ్రాయేల్ వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 25,000 మంది అక్కడ హతులైరి. ఆ యుద్ధము ప్రదేశమంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో అబ్షలోము సేవకులు దాదాపుగా 20,000 మంది పైగా హతులయ్యారు. సో కూలిపోయారు. సో కత్తివాత చేత చనిపోయిన వారి కంటే ఆ అరణ్యంలో చిక్కుబడి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అవి దట్టమైనటువంటి అడవులు, భయంకరమైనటువంటి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నటువంటి ప్రాంతం. అప్పుడు ఆ అడవిలోకి అబ్షలోము తన కంచెర గాడిద మీద ఎక్కి వచ్చాడు. కంచెర గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు చూడండి ఏం జరిగింది. 9వ వచనం. అబ్షలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్ముల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మస్తకి వృక్షము అనేటువంటి ఒక పెద్ద వృక్షము, పురాతన వృక్షము, దట్టమైనటువంటి కొమ్ములు కలిగినటువంటి వృక్షం ఉంది. ఆ వృక్షం కింద గుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన కంచెగాడిద వెళ్తూ ఉన్నది. అయితే అబ్షలోముకు మంచి పెద్ద జుట్టు ఉన్నదని మనం చదువుకున్నాం. అందగాడని, ఆయన చాలా రూపవంతుడని ఆయన గురించి మనం చదువుకున్నాం. సో ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క జుట్టును ఆయన కత్తిరించుకొని కావాల్సింది. చూడండి, ఆర్మీలో మనం చూసినట్లయితే యుద్ధానికి వెళ్ళేవారు ఎట్లా ఉంటారు? చక్కగా హెయిర్ కటింగ్ చేసుకొని చిన్న చిన్న హెయిర్ ఉంచుకొని వారు వెళ్తారు. ఎందుకంటే ఎక్కడైనా వారికి హానికరంగా ఉంటాయని. కానీ ఈయన అలా కాకుండా యుద్ధంకి ఎప్పుడు వెళ్ళిన వాడు కాదు, తెలియక అలాగనే వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మస్తకి వృక్షం కింద ఆ కంచెర గాడిద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన జుట్టు ఆ మస్తకి వృక్షం యొక్క కొమ్మలలో, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయి అతను అట్లా వేలాడబడతాడు. కింద ఏమో కంచెర గాడిద వెళ్ళిపోతుంది. సో ఆ జుట్టు అతడు ఇరుక్కుపోయి అతను అక్కడ వేలాడబడతాడు. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుచూ ఉంటాడు. అప్పుడు ఒక సేవకుడు చూసి యోవాబుకు సమాచారం ఇస్తాడు. యోవాబుకు సమాచారం ఇస్తే యోవాబు అంటాడు, నువ్వు అతను ఎందుకు హతము చేయలేదు, ఎందుకు అతను చంపలేదు, చూసిన వెంటనే చంపివేయవలసింది కదా అని అంటాడు. అప్పుడు ఆ సేవకుడు అంటాడు, లేదు లేదు, రాజు అయినటువంటి దావీదు మీకు ఆజ్ఞయించుండగా నేను విన్నాను. అబ్షలోము మీద దయచూపమన్నాడు. నేను చంపను గాక చంపను, ఈ విషయం రాజుకు తెలుస్తుంది, నేను రాజు ఎదుట దోషిని అయిపోతాను అని అతడు శుద్ధ హృదయం కలిగిన వాడై, యథార్థ మనసు కలిగిన వాడై రాజు యొక్క మాటకు లోబడి అలాగే చేయడం. అయితే యోవాబు అక్కడికి వెళ్ళి వెంటనే 3 బాణములు అతనికి గుండెలోనికి చొచ్చినట్లుగా వేసేసి అబ్షలోమును చంపివేస్తాడు. చంపివేసి ఆ బోర ఊది యుద్ధము ముగిసినట్లుగా ప్రకటిస్తాడు. అప్పుడు అందరూ తిరిగి వారి వారి గృహాలకు వచ్చేస్తారు. అయితే అబ్షలోము చనిపోయాడని చెప్పేసి దావీదు సేవకులందరూ కూడా వారెంతో బాధపడి, అయ్యో రాజు ఆజ్ఞని మీరేమే, రాజు ఆజ్ఞను ఉల్లంఘించేమే అని చెప్పేసి వారు పట్టణానికి తిరిగి వస్తారు, మహానయంకి వస్తారు. అయితే 2 వ్యక్తులు ఆ సమాచారాన్ని దావీదుకు తెలియచేయడానికి బయలుదేరతారు. అందులో మొట్టమొదటి వాడు అహిమయస్సు. అహిమయస్సు నేను వెళ్ళి దావీదుకి సమాచారం చెప్తాను అని అంటే యోవాబు అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, ఈ దినమున రాజు ప్రియకుమారుడైనటువంటి అబ్షలోము చనిపోయాడు కనుక ఈరోజు వెళ్ళొద్దు, రేపు వెళ్దాము అని అంటాడు. అయితే కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తిని పిలిచి అతను ఆ సమాచారం దావీదుకి చెప్పమని పంపిస్తాడు. అయితే అహిమయస్సు ఉండలేడు. అహిమయస్సు అంటాడు, నేను కూడా వెళ్తాను అని అంటాడు. అప్పుడు యోవాబు అంటాడు, నువ్వు వెళ్ళొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలంటున్నావు అని అడుగుతాడు.
కానీ అహిమయస్ మాత్రం నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్తాను అన్నప్పుడు సరే వెళ్ళమంటాడు. ఇప్పుడు అహిమయస్ అతి వేగంగా పరిగెట్టి మరొక సేవకుడి కంటే ముందుగా పరిగెట్టి దావీదుకి వెళ్ళి సమాచారం ఇస్తాడు. నీ శత్రువులందరి మీద జయాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్పినప్పుడు, నా కుమారుడైనటువంటి అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు అహిమయస్సు ఆ విషయాన్ని చెప్పకుండా, ఆ విషయం నాకు తెలియదు, అక్కడ దట్టమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది, మరి ఆ ప్రాంతంలోనే అబ్షాలోము ఉన్నాడు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్తాడు. అయితే మరొక సేవకుడు ఆ తర్వాత వెంట వస్తాడు. అతను వచ్చినప్పుడు దావీదు అతను అడుగుతాడు. అతను అడిగినప్పుడు అతను ఉన్న విషయం చెప్తాడు. నీ శత్రువులందరి మీద జయాన్ని ఇచ్చాడు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఆ దా దావీదు అడుగుతాడు, వాట్ హ్యాపెన్ టు మై సన్ అబ్షాలోమ్, ఈస్ హీ ఫైన్ అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అబ్షాలోము కూడా మిగతా సైనికుల వలె, శత్రువుల వలె చనిపోయాడు అని చెప్తాడు. అప్పుడు దావీదు అబ్షాలోము కొరకు బహు బిగ్గరగా ఏడుస్తాడు, దుఃఖిస్తాడు, సంతాపం చెందుతాడు. జయించి వచ్చినటువంటి సైన్యాన్ని ఆయన కలవడు. దుఃఖముఖం దుఃఖాక్రాంతుడై కూర్చుని, అబ్షాలోమా అబ్షాలోమా, నీ కొరకు నేను చనిపోయినా ఎంత మేలు, నా కుమారుడు అబ్షాలోమా అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు యోవాబుకి విషయం తెలిసి దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, దావీదు, ఇదేమి, నీవు యుద్ధము జయించినటువంటి సైన్యాన్ని నీవు బలపరచవా, వారిని ధైర్యపరచవా, వారు వారితో నువ్వు మంచిగా మాట్లాడవా, నువ్వు దుఃఖాక్రాంతుడు అయి ఉంటావా, నీ యొక్క కుమారుడు, మేమందరము చనిపోయి నీ కుమారుడైనటువంటి అబ్షాలోము ఒక్కడు బ్రతికున్నా చాలా, మేమందరం నీ కొరకే కదా పనిచేసాము, మీ సైన్యం అంతా నీ కొరకే కదా పనిచేశారు, కాబట్టి నువ్వు అలా దుఃఖాక్రాంతుడు అయి ఉండవద్దు, లే, ఆ యొక్క గుమ్మం దగ్గరికి వచ్చి అందరికి ధైర్యం చెప్పు, సంబోధించు, సైన్యం అంతా సంతోషిస్తారు, ధైర్యవంతులు అవుతారు అని చెప్తారు. అప్పుడు దావీదు లేచి ఆ గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అందరూ కూడా దావీదును చూసి ఆ ధైర్యపరచబడతారు. అయితే దావీదు మాత్రం తన హృదయంలో వేదనతో కుమిలిపోయి ఉంటాడు. నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయిన మేలు అని మరలా విలాపం చెందుతూ ఉంటాడు. అందరూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి దావీదు సమాచారం పంపిస్తాడు యూదా ప్రజలకు, ఇదిగో నన్ను మరలా మీ యొక్క పట్టణాన్ని తీసుకువెళ్ళండి, పరిపాలిస్తాను అని సమాచారం పంపించినప్పుడు వారు వచ్చి ఆయన తీసుకువెళ్ళడానికి వస్తారు. వారు అలాగొచ్చి తీసుకెళ్తూ ఉండగా షిమి అనేటువంటి వ్యక్తి మరలా వారితో కూడా వస్తాడు. షిమి ఎవరు? అంత ముందు క్లాసులో మనం చూసుకున్నాం. షిమి అనేటువంటి వ్యక్తి ఎవరు? దావీదుని ఏం చేశాడు? దావీదుని మాటలు అంటే చెడ్డగా మాట్లాడాడు కదన్న అతను. చెడ్డగా మాట్లాడాడు, రాళ్ళు విసిరాడు, శపించాడు. నీవు సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, చంపివేసావు, నీ స్వార్థం కొరకు నువ్వు రాజుగా ఉండడానికి చంపివేసావని దావీదుని దూషించి అవమానపరుస్తాడు. అయితే అదే షిమి ఇప్పుడు మరలా దావీదుని ఎదుర్కొనడానికి వస్తాడు. దావీదుని ఎదుర్కొనడానికి వచ్చి పశ్చాత్తాపడతాడు, క్షమించమని దావీదుని అడుగుతాడు. చూడండి, 19వ అధ్యాయము 16 నుంచి చదువుకుంటాం. 16 నుంచి అంటే కూడా 19 నుంచి చదువు. నా ఏలిన వాడ, నేను చేసిన ద్రోహం నా మీద మోపకము, నా ఏలిన వాడును రాజునగు నువ్వు యెరూషలేము విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకునకము, మనసునందుంచుకునకము. నేను పాపం చేసేదనని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడును రాజునగు నిన్ను ఎదుర్కొనుటకి నేను ముందుగా వచ్చితిన నేను. అంతటా సెరూయా కుమారుడగు యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణముకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు
సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయంలో మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరినైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేల్ వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. నీకు మరణ శిక్ష విధింపునని షిమీతో సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరొకసారి దావీదులో క్షమించేటువంటి గుణం మనకు కనబడుతుంది. దావీదులో దేవుని యొక్క గుణగణం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే శపించారో, ఎవరైతే దూషించారో, రాళ్ళు రువ్వారో, అవమానపరిచారో, నిందల పాలు చేశారో అలాంటి వ్యక్తిని దావీదు క్షమిస్తా ఉన్నాడు. అయితే షిమీ కూడా వచ్చి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడిన వెంటనే దావీదు, ఈ దినమున నేను మరలా ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయినాను. ఈ దినమున ఎవరైనా చనిపోవట తగునా, ఎవరినైనా హత్య చేయుట తగునా, కూడదు, అలాగ కూడదు అని చెప్పేసి నీకు మరణ శిక్ష విధింపునని షిమీతో సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమాభిక్ష పెడతా ఉన్నాడు. క్షమాభిక్ష పెడతా ఉన్నాడు. అన్ని రుజువులు ఉన్నాయి. దూషించాడు, అవమానపరిచాడు, అయినా కూడా దావీదు షిమీని క్షమిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం దావీదు జీవితాన్ని చూసినట్లయితే దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడో, అలాగనే ఇక్కడ దావీదు కూడా షిమీని నీకు నేను మరణశిక్ష విధింపను అంటున్నాడు. ఎలాగైతే యేసుక్రీస్తు ఆ వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని, అమ్మ నిన్ను ఎవరూ శిక్షింపలేదా, నిన్ను శిక్షింపను, ఇక మీదట పాపము చేయకుము అని చెప్పి ఆవిడని క్షమించి ఆవిడకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాడో, అలాగనే ఇక్కడ దావీదు కూడా షిమీని నిన్ను శిక్షింపను, నీకు మరణశిక్ష వేయను, నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు అని షిమీకి చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, is it possible for us to forgive others like David, like Jesus Christ? మనకి ఎవరైనా అన్యాయం చేస్తే, మనకి ఎవరైనా మోసం చేస్తే, మనల్ని ఎవరైనా దూషించినా, అన్యాయంగా మన మీద నేరం వేసిన, అబంధములు వేసిన, తర్వాత వారిని దేవుడు మనకు అప్పగించినట్లయితే అలాంటి వారిని మనం ఏం చేస్తాం? మనం ఇంకొనో మన హృదయంలో ఆ ద్వేషమును, ఆ కోపమును, అసూయను, మత్సరమును పెట్టుకొని అలాగనే ఉంటామా? లేకుంటే దేవుని బట్టి ఆ వ్యక్తిని మనం క్షమిస్తాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం ఆల్రెడీ చదువుకున్నాం, మరొకసారి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, 31, 32వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దిస్ ఇస్ వాట్ డేవిడ్ డిడ్. ఆయన ఏం చేశాడు? ద్వేషాన్ని విసర్జించాడు, కోపాన్ని విసర్జించాడు, క్రోధాన్ని విసర్జించాడు, దోషాన్ని విసర్జించాడు, దుష్టత్వాన్ని విసర్జించాడు, అల్లరిని విసర్జించాడు. అన్నిటిని విసర్జించి దయగలిగి కరుణా హృదయుడై యేసుక్రీస్తు ఎలాగైతే తన్ను క్షమించాడో, తండ్రి అనే దేవుడు ఎలాగైతే తన్ను క్షమించాడో, అలాగనే అద్భుత రీతిగా ఈ యొక్క షిమీని కూడా దావీదు క్షమిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్ అండ్ ఆల్సో డేవిడ్, ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. మనము కూడా ఇలాంటి గుణగణాలను మనం కలిగి ఉండాలి. ఇక్కడ చెప్పినటువంటి వాటిని మనం విసర్జించాలి. ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి అంటున్నారు. విసర్జించాలి, క్షమించాలి, నెమ్మది మన హృదయంలోకి వస్తుంది. తద్వారా మనము దేవుని ఎదుట నిర్దోషులుగా ఉంటాము. మనం క్షమించినటువంటి వ్యక్తి కూడా రక్షణ మారు మనసు పొందుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మనకి ఎవరైనా విరోధులు ఉన్నారా? మనం ఎవరినైనా ద్వేషిస్తూ ఉన్నామా?
కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరములుగా, కొన్ని రోజులుగా మనలో ఆ విరోధ స్వభావం ఉంటూ ఉన్నదా? మనతో పాటు ఉన్న వారితోనే, మన కొన్నిసార్లు మన రూమ్మేట్స్ తోనే ఉంటుంది, మన ఫ్రెండ్స్ తోనే ఉంటుంది, మన కొలీగ్స్ తోనే ఉంటుంది, మన కుటుంబస్తులతోనే ఉంటుంది, మన సంఘస్థుల మీదే మన ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, మత్సరం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడి దినాన మనం సెలవిస్తా ఉన్నాం, వాటిని అన్నిటినీ విసర్జించుడు అని సెలవిస్తా ఉన్నాం. అవన్నీ మనకే హాని చేస్తాయి. అవి మన హృదయంలో పెట్టుకొని వారి మీద మనం పగ తీర్చుకున్నప్పుడు మనకు కలిగే సంతోషం కంటే అవి మన హృదయంలో ఉండి మనకు చేసేటువంటి హాని చాలా ఎక్కువగా ఉంటుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore put away all those things. అవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి, అవన్నీ కూడా సాతాను సంబంధమైనవి, మన హృదయాన్ని కల్మషం చేసేవి, మనకు నష్టం చేసేవి, మన ఒత్తిడికి గురి చేసేవి. అయితే మనము వారిని క్షమించి విడిచిపెట్టినప్పుడు మనకు గొప్ప శాంతి సమాధానం కలుగును. ఆ వ్యక్తి కూడా దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ది ఫర్గివ్నెస్ is the strongest weapon. క్షమించడం అనేటువంటిది ఒక గొప్ప ఆయుధము. తద్వారా కుటుంబాలు కట్టబడతాయి, ఆఫీసులో సమాధానం ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది, సహోదరుల మధ్య ఐకమత్యం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది, సమాధానం, శాంతి ఉంటుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెవర్ ఎవర్ కీప్ ఎనీ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్ టువర్డ్స్ ఎనీవన్. చేదు వేరును ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోనకూడదు, అది మనకే ప్రమాదం. దావీదు వల్ల క్షమించాలి. ఆ తర్వాత మెఫీబోషెతు దావీదుని కలవడానికి ఆయన కూడా వస్తాడు. ఆయన కుంటివాడని మనం చూసుకున్నాం. మెఫీబోషెతు యోనాతాను కుమారుల్లో మిగిలిపోయిన ఒక్కగానొక్క కుమారుడని చూసుకున్నాం. మెఫీబోషెతుని దావీదు ఆశీర్వదించి తన రాజభవనంలో తనతో కూడా బల యుద్ధ నిత్యము భోజనం చేయడానికి ఆయనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడని చూసుకున్నాం. యోనాతానుతో ఆయన చేసుకున్న నిబంధనను బట్టి, యోనాతానుకు ఆయనకున్న మధ్య ప్రేమ బంధాన్ని బట్టి మెఫీబోషెతుని దావీదు ఆశీర్వదించాడని మనం చూసుకున్నాం. అప్పుడు దావీదు అంటే, మెఫీబోషెతు నువ్వు నాతో కూడా ఎందుకు రాలేదు, నువ్వు అక్కడే ఎందుకున్నావు, యెరూషలేములోనే ఎందుకున్నావు అని అంటాడు. అప్పుడు మెఫీబోషెతు అంటాడు, నేను కుంటివాడును, నీవు దేవదూత వంటి వాడవు. అయితే నా దాసుడైనటువంటి షీబా అనేటువంటి వ్యక్తి నీకు అబద్ధం చెప్పి నా ఆస్తినంతా లాక్కున్నాడు, అయినా నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు దావీదు రియలైజ్ అయిపోయి షీబాకు నీకును ఆ యొక్క ఆస్తి సమానంగా పంచుకోండి అని మెఫీబోషెతుకు చెప్తాడు. ఆ విధంగా మెఫీబోషెతుకు దావీదు న్యాయం చేస్తాడు. తర్వాత దావీదు బెర్జిల్లై వారిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతుంది. దావీదు బెర్జిల్లైని అంటాడు, బెర్జిల్లై, నన్ను కష్టకాలంలో ఆదుకున్నావు, నన్ను సేద తీర్చేటట్లు చేశావు, నాకు భోజన పదార్థం ఇచ్చావు, సౌలు ఎదురుండి పారిపోయేటప్పుడు అలాగనే చేశావు, ఇప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఉపకారం చేశావు, కాబట్టి నేను రుణం తీర్చుకోవాలి, నేను నాతో పాటు యెరూషలేము కూడా నా దగ్గరే ఉండు అని చెప్తాడు. అప్పుడు బెర్జిల్లై అంటాడు, నేను 80 సంవత్సరాల వయసు గలవాడను, నేను వృద్ధుడిని అయిపోయాను, నీకు ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, నేను నా యొక్క పట్టణంలోనే ఉంటాను, ఏరు దాటి అవతలలో అక్కడ వరకు నీతో పాటు వచ్చేస్తాను, మరలా తిరిగి నా పట్టణానికి వెళ్ళడానికి నాకు సెలవిమ్ము అని దావీదుని వేడుకుంటాడు. దావీదు అలాగనే బెర్జిల్లై కోరిక మేరకు అతనికి సెలవిస్తాడు. బెర్జిల్లై తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. దావీదు యెరూషలేముకు వచ్చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదుని తమ మీద రాజుగా ఉండడానికి వారు మరలా ఆయన రాజుగా పెట్టుకొని నియమిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరొక గొప్ప ఉపద్రవము దావీదు ఇంట్లోకి వచ్చింది. అదేంటంటే, తన సొంత కుమారుడే అబ్షాలోము తిరగబడ్డాడు, దావీదుని చంపాలని చూశాడు. దావీదు మరలా అరణ్య యాత్రకు వెళ్ళిపోయాడు. సౌలు కాలం ఎలాగైతే పారిపోయాడో, అరణ్యంలో తిరిగాడో, అలాగనే మరలా అరణ్యంలో తిరిగాడు. మరియు అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. వాట్ ఎ ట్రాజెడీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎ ట్రాజెడీ వి సీ హియర్.
రాజు మరలా పారిపోయాడు. మరొక కుమారుడు చనిపోయాడు. అంతకుముందు ఒక కుమారుడు చనిపోయాడు. అమ్నోను చనిపోయాడు. తర్వాత తామారు భ్రష్టురాలైపోయింది. ఇవన్నీ కూడా ఎందుకు దావీదు కుటుంబం వచ్చినాయి అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. దావీదు చేసినటువంటి అపరాధము, సాతానుకు అవకాశం ఇచ్చాడు, దేవుని మాటను ధిక్కరించాడు, తన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడిచాడు, ఊరియాని చంపాడు, బత్షెబాను అక్రమంగా కూడాడు, తర్వాత తన భార్యగా తను చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆల్ దీస్ కెలామిటీస్ came on David and to his household just because David transgressed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడాన్ని బట్టి దావీదు మీదకు పాపమునకు పర్యవసానముగా ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చినాయని మనం చూసుకుంటాం. సో తర్వాత ఇన్ని సమస్యలు వస్తే మరలా ఇక్కడ మరొక వ్యక్తి దావీదుకి వ్యతిరేకంగా తిరగబడుతూ ఉన్నాడు. షేబా అనేటువంటి వ్యక్తి దావీదుకి వ్యతిరేకంగా తిరగబడుతున్నాడు. ఈయన బిక్రీ కుమారుడు, ఈయన కూడా బెన్యామీనీయుడు. సో ఈయన ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ యెష్షయి కుమారుడైనటువంటి దావీదుతో మనకు పని లేదు, మనం పరిపాలించుకుందామని తను తానే రాజుగా ప్రొక్లైమ్ చేసుకొని ఆయన మరి ఇజ్రాయేల్ను పరిపాలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. అంతా బాగానే ఉంది, మరలా తిరిగి రాజునయ్యాను, యెరూషలేముకి వచ్చాను, రాజసింహాసనం ముందు కూర్చుండి ఉన్నాను అని అట్లా ఆయన ఆనందించడానికి సమయం ఇంకా ఉండగానే మరొక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. అప్పుడు దావీదు అమాసా అనేటువంటి ఒక సేనాధిపతిని పిలిచి ఆ బాధ్యతను అప్పగించాడు. నువ్వు వెళ్ళి షీబాను పట్టుకురా, షీబాను వెంబడించు అని చెప్తాడు. అయితే అమాసా సైన్యాన్ని సమకూర్చడంలో తడువు చేసినందువలన దావీదు సమయం లేక అభిషేక్ని పంపిస్తాడు. అభిషేక్, నువ్వు వెళ్ళి ఆ షేబాని పట్టుకుండా వాడిని సంహరించు, వాడు గొప్ప నాశనాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు చేస్తాడు అని చెప్తాడు. అయితే అప్పుడు యోవాబుకు ఈ విషయం తెలుస్తుంది. యోవాబుని యాక్చువల్గా దావీదు పంపించడు. అయితే యోవాబు అమాసాని చంపడానికి కుట్ర పన్నుతాడు. అమాసా షీబాని పట్టుకురావడానికి వెళ్తుండగా యోవాబు సేవకులు అక్కడ కలుసుకుంటారు, యోవాబుకు సమాచారం ఇస్తారు. అప్పుడు యోవాబు కపటోపాయం చేత అమాసాను కత్తితో పొడిచి చంపుతాడు. నా కుమారుడా, నా సహోదరుడా, క్షేమమా అని మంచిగా అడిగి తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి అతను అమాంతంగా పొడిచి చంపుతాడు. అమాసా అది గ్రహించలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల యోవాబు చాలా యుక్తి కలిగినటువంటి వాడు, ద్రోహం చేసి హత్య చేయటంలో ఆరితేరిన వాడు. అంతకుముందు ఇజ్రాయేలు సైన్యాధిపతి సౌలు యొక్క సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరును కూడా చంపేశాడు. అలాగనే అబద్ధం చెప్పి మంచిగా నుండి మోసం చేసి ఆయన చంపేశాడు. అలాగని ఇక్కడ అమాసాను కూడా చంపేశాడు. ఎందుకు అమాసాన్ని చంపేశాడో తెలుసా? చూడండి, 20వ అధ్యాయము 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో దావీదు అమాసాను సైన్యాధిపతిగా నియమిస్తాడు యోవాబు స్థానంలో. అప్పుడు అది జీర్ణించుకోలేనటువంటి యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే అమాసాను చంపేస్తాడు. నాకు బదులుగా అతను సైన్యాధిపతి అవుతాడా, నేను కదా మొదటి నుంచి ఉన్నది అని చెప్పేసి అమాసాను అతి దారుణంగా ఆయన చంపేస్తాడు. చూడండి, 20వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు యోవాబు అమాసాతో, నా సహోదరా, నువ్వు క్షేమంగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాసా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తనను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను.
గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబు అతని సహోదరుడగు అబీషైను బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా, సో ఇక్కడ మనం చూసినట్లయితే అమాసాలో ఏ పొరపాటు లేదు. అమాసా కొంచెము ఆలస్యం చేశాడు షేబాను పట్టుకునే విషయంలో, సైన్యం సమకూర్చుకునే విషయంలో. అయితే యోవాబు కపటోపాయం కలిగిన వాడై, ప్రీతి కలిగిన వాడై, నాకు బదులుగా ఇతను సైన్యాధిపతి అవుతాడు, ఇప్పటి వరకు నేనే కదా యుద్ధాలు చేసి దావీదుకు జయాన్ని ఇచ్చాను అని చెప్పేసి కపటోపాయం చేత దావీదుకు తెలియకుండా అమాసాను చంపివేస్తాడు, ద్రోహం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి, యోవాబు ఈ విధంగా కపటోపాయం చేత, ద్రోహము చేత అమాసాను చంపినందువలన, దావీదుకు కూడా ధమ్కి ఇస్తున్నందువలన యోవాబుకి ఏం జరుగుతుందో మనం మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. దావీదు తన కుమారుడైనటువంటి సమూయేలుకు చెప్తాడు, తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తాడు. సొలొమోనుకు చెప్పి యోవాబు ఇలాంటి వాడు అని చెప్పినప్పుడు అప్పుడు సొలొమోను యోవాబుకు న్యాయం తీరుస్తాడు. అది మనం మొదటి రాజుల గ్రంథంలో మనం చూసుకుంటాం. సో ఇప్పుడు యోవాబు మరియు అబీషై వెంబడిస్తూ ఉన్నారు, షీబాని వెంబడిస్తూ ఉన్నారు. ఈ షీబా ఏం చేశాడు? షేబా ఏబేల్ అనేటువంటి ఒక పట్టణంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ పట్టణం చాలా మంచి పేరు కలిగినటువంటి పట్టణం. యుద్ధాలను ఆ పట్టణం ప్రోత్సహించదు. ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే, అపరాధం చేస్తే వారిని పట్టుకొచ్చి బహిరంగంగా వారిని అప్పగించేటువంటి పట్టణము. శాంతి సమాధానాల పట్టణము. మేల్మిలాపు దానికి మారిపేరు. సో ఇప్పుడు యోవాబు అబీషై వెళ్తూ ఉన్నారు. ఎవరిని పట్టుకోవడానికి? షేబాను పట్టుకోవడానికి. షేబా ఎక్కడికి వెళ్ళాడు? షేబా ఆబేలు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. ఆ పట్టణం ఏ పట్టణం? మంచి పట్టణం. యుద్ధాలకు వెళ్ళదు, ఉన్న అక్రమాన్ని, అన్యాయాన్ని ఖండిస్తుంది. పాపం చేసిన వారిని అవసరమైతే పట్టుకొచ్చి ఇస్తారు. తద్వారా ఆ పట్టణం సురక్షితంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే చేసినప్పుడు యోవాబు ఆ ఆబేలు పట్టణానికి వచ్చి ఆ ప్రాకారపు గోడను పడగొడతా ఉన్నప్పుడు అక్కడ ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఉండి ఓయి అని కేక వేసింది. యోవాబు అంటే నువ్వేనా అని అంది. ఎందుకు మా పట్టణాన్ని పాడు చేస్తున్నావు? మా పట్టణానికి ఒక చరిత్ర ఉంది, మా పట్టణం మంచి పట్టణము, ఇంకేం కావాలో చెప్పండి, మేము చేస్తాం, అంతేగాని మా పట్టణాన్ని పాడు చేయొద్దు అని, యుద్ధం పేరుతో పాడు చేయొద్దు అని చెప్తుంది. అప్పుడు యోవాబు విషయం చెప్తాడు. ఇదిగో షేబా అనేటువంటి ఒక వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మీ పట్టణంలోకి వచ్చి దాక్కున్నాడు. అతను మాకు అప్పగించిన ఎడల మీ పట్టణం ప్రాకారం మేమేమి చేయము, మీ పట్టణంలో ఉన్న రాజభవనాలను ఏం చేయము, మీ పట్టణాలు మేమేమి చేయమని అంటారు. అప్పుడు ఆ స్త్రీ ఆ ఆబేలు పట్టణంలో ఉన్నటువంటి పురుషులకు, పెద్దలకు తెలియజేసినప్పుడు వారు వెతికి షేబాని పట్టుకొని అతను తలను నరికి ఆ తలను తీసుకొచ్చి యోవాబుకి ఇస్తారు. అప్పుడు యోవాబు తన సైన్యము వారు బోరబోది వారు యుద్ధం ముగిసిందని ప్రకటించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి దావీదుకు సమాచారం చేరవేస్తారు. ఈ విధంగా తిరుగుబాటుదారుడు షీబా హతమైపోతాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. తమను తాము రాజులుగా, తమ తాను నాయకులుగా ప్రకటించుకొని చలామణి అయ్యే వారు ఎక్కువ కాలం నడవలేరు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య. అది దైవ చిత్తానుసారమైనది కాదు. కొద్ది రోజుల్లోనే షేబా అతి దారుణంగా ఆయన చంపబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అంతకుముందు అబ్షాలోము కూడా తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు, తిరుగుబాటు చేశాడు, దేవుని చిత్తము కాదు, నశించిపోయాడు. షీబా కూడా తను తానే రాజుగా ప్రకటించుకున్నాడు, తిరుగుబాటు చేశాడు, నశించిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? వాట్ షాల్ వి డు? వీ షాల్ డిపెండ్ ఆన్ ద లార్డ్. మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువే మనల్ని ఆశీర్వదించేవాడు, ప్రభువే మనల్ని హెచ్చించేవాడు, ప్రభువే మన ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేవాడు. దావీదును దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాడు. దావీదు ఎక్కడా కూడా మనుషుల మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుని ప్రార్థన చేశాడు. దేవుడే ఆయన అంచెలంచెలుగా హెచ్చించాడు, రక్షించాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. తద్వారా గొప్ప రాజుగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క షీబా అనేటువంటి వ్యక్తి తిరుగుబాటు చేసి నశించిపోయిన వాడు ఉన్నాడు. అబ్షాలోము కూడా తిరుగుబాటు చేసి నశించిపోతున్నాడు. కాబట్టి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
what we learn from today's Bible study is that our help comes from the Lord only. పండ్ల తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వద్ద నుండే నీకు సహాయం దొరుకును. నంబర్ 1. నంబర్ 2, దావీదు వలె మనం ఇతరులను క్షమించేటువంటి వారు ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా నెమ్మది, శాంతి, సమాధానంతో నిండి ఉండాలి. కక్ష, ద్వేషం, అసూయ, మచ్చరం మనం పెట్టుకోకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోవాబు వల్లే మనం మోసం చేయకూడదు. యోవాబు మోసం చేసి కపటోపాయం చేత అమాయకుడైనటువంటి అమాసాన్ని చంపేశారు. అది తగదు, దేవుని బిడ్డలకు అది తగదు. మనము నీతి న్యాయములు కలిగి నడుచుకున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం దేవుని నా మహిమార్థమే మనం బ్రతకాలి, జీవించాలి. తిరుగుబాటు మనం చేయకూడదు. రాజులకు వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారిని పడగొట్టి అన్యాయంగా మన రాజులు అవుదాం, మనం అధికారం సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాలి, వాటిని విరమించుకోవాలి. సుప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దావీదు కుటుంబంలో విషాదమైనటువంటి సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. అబ్షాలోము చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు, తామారు భ్రష్టాలైపోయింది, తన యొక్క పదవి పోయింది, రాజ్యాన్ని విడిచిపెట్టి మరలా యాత్రకు వెళ్లాల్సి వచ్చింది. మరలా దేవుని ఉగ్రత దావీదు వెనుక వస్తూ ఉన్నది. దావీదు చేసిన పాపములకు పర్యాసనాలు వస్తూ ఉన్నాయి. సో మరి మనం ఆల్మోస్ట్ 3వ భాగాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సో 21, 22, 23, 25 4 చాప్టర్స్ ఉన్నాయి. సో వాటిని దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తి చేసుకుందాం. సో దేవుని చిత్తం అయితే మనం రేపే కలుసుకుందాం. సో విల్ కంప్లీట్ ది 2 Samuel. సో దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ Swami Shekhar to pray and close.